సహజంగా రెచ్చగొట్టుడు చర్యలు ఉంటాయి. అందులో తెలుగుదేశం ఈ దఫా చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. కొంతమంది కార్యకర్తలు సోషల్ మీడియాలో మా చెప్పు చేతల్లో ఉండాలి మోడీ ఇట్లాంటివి మాట్లాడుతుండొచ్చును, కానీ చంద్రబాబు దగ్గర నుంచి నాయకులు ఎవ్వరూ అహంకారం ప్రదర్శించట్లేదు. అధికారం తెచ్చిందన్నటువంటి మదం అనేటువంటి పదాలు కూడా వాడతారు. అధికార మదం అని. ఎందుకు వైసీపీని అదే అనేవాళ్ళు కదా, ఇదివరకు తెలుగుదేశాన్ని అదే అనేవాళ్ళు కదా. అట్లాంటిది ఏమీ రానియలేదు. నాయకులు చాలా ఒద్దిగ్గున్నారు. చంద్రబాబు చాలా బాధ్యతగా ఉన్నారు. అదే సందర్భంలో ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నితీష్ కుమార్ పార్టీకి సంబంధించిన వాళ్ళు బిగిన్ చేసేశారు ఫుల్గా. ప్రధానమంత్రి పదవి ఐఎన్డిఏ ఇస్తానంది, మేము ఆయన వదులుకున్నారు అన్నటువంటి కామన్ సెన్స్తో ఆలోచించిన ఇలాంటి దిక్కుమాలిన ప్రచారం తప్పించంటే విభేదాలు సృష్టించుకోవడం, కూటమిలో విభేదాలు సృష్టించుకోవడం తప్పించి దేనికి పనికిరాదు. ఎందుకంటే వాళ్ళకు వచ్చింది 12 ఈడ్చిపెడితే అంతే. ఈ 12 తగ్గిన ఎన్డీఏ కూటమికి 293లో 12 పోయినా కూడా ఫుల్ మెజార్టీనే ఉంటుంది. అక్కడ ఎన్డీఏ కూటమికి 230కి ఈ 12 యాడ్ అయితే 250 కూడా రావు. అప్పటికి ఎట్లా ప్రధానమంత్రి అవుతాడు ఆయన? అది తెలుసు కాబట్టినే అక్కడ ఆయన వాళ్ళు ఇస్తానంది లేదు. వాళ్ళకి ఎప్పుడు చంద్రబాబు నితీష్ కుమార్ ఇద్దరూ వచ్చినా కూడా పూర్తిగా చాలదు. అక్కడ కూడా 10 సీట్లు తేడా ఉంటాయి. అది నితీష్ కుమార్కి తెలుసు, చంద్రబాబుకి తెలుసు. ఇంకా పైగా ఐఎన్డిఏ కూటమి ప్రధానమంత్రి అంటే నిమిషానికి ఒకళ్ళు మార్చుకోవాలా, పూర్తిగా డిపెండబుల్ అవ్వాలి. అంతకుముందు యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ అట్లాగే ఫెయిల్ అయినాయి. కాబట్టి అది చేయగాల్చుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేదు. కానీ రెచ్చగొట్టుడు చర్యలు నడుస్తూనే ఉంటాయి.